ఈరోజు ప్రైమ్ టైం బులెట్ న్యూస్పై ఒక లుక్ వేద్దాం. అనూహ్యంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా నియామకం. నేటి నుంచి మొదలు కానున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు సాగనున్న 99 రోజుల కార్యాచరణ. రాజ్యసభ సభ్యులుగా సింఘ్వి మరియు నరేందర్ రెడ్డి ఎన్నిక, బీఆర్ఎస్ నుంచి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవం. టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్లో అడుగుపెట్టిన భారత్, ఉత్కంఠభరిత సెమీస్లో ఇంగ్లాండ్పై గెలుపు. మూసీ పేరిట లూటీ చేయాలని చూస్తున్నారు, ఇల్లు ముట్టకుండా కడుపు కొట్టకుండా అభివృద్ధి చేయండి అంటున్న కేటీఆర్. ఇద్దరు లేదా అంతకు మించి పిల్లల్ని కంటే రెండో బిడ్డ నుంచి ఒక్కొక్కరికి 25,000 ప్రోత్సాహం. 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామంటూ జనాభా నిర్వహణ విధానంపై ముసాయిదా విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. అధికారులు సిబ్బంది గ్రామాల్లో ఉండాలి, 99 రోజుల కార్యాచరణపై వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మంత్రి సీతక్క. నిన్న కాకినాడ ఆసుపత్రిలో 2 మృతి, దీంతో 28కు చేరిన వేట్లపాలెం బాణాసంచ మృతుల సంఖ్య. దద్దరిల్లిన పశ్చిమాసియా, ఇజ్రాయెల్ దాడికి ధ్వంసమైన లెబనాన్లోని భవనాలు. దుబాయ్ నుంచి తెలంగాణకు చేరుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దుబాయ్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేసిన ప్రత్యేక విమానంలో నగరానికి చేరిన మంత్రి. రాష్ట్రంలో 39 డిగ్రీలను తాకిన ఎండలు, నేడు 6 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. దుబాయ్లో చిక్కుకున్న వారికి సహాయం చేస్తామంటున్న సోనూ సూద్. సహాయం కోసం ఇన్స్టాగ్రామ్లో సందేశం ఇస్తే తన బృందం సంప్రదిస్తోందని వెల్లడి. ఆఫ్రికా దేశంలో కాంగోలో కూలిన గని, గతలో దాదాపు 20 మంది మృతి చెందినట్లు వెల్లడించిన గనుల మంత్రిత్వ శాఖ. అస్సాంలో సుఖై 30 యుద్ధ విమానం గల్లంతు, జోహార్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయి కొద్దిసేపటికి అదృశ్యమైనట్లు అధికారుల వెల్లడి. సైనిక ఘర్షణలతో వివాదాలు పరిష్కారం కావంటున్న మోడీ. భారత పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టెఫ్తో భేటీలో వ్యాఖ్య. దుబాయ్ కోల్కతా విమాన సేవలు పునఃప్రారంభం. ప్రయాణికులతో గురువారం దుబాయ్ నుంచి కోల్కతా చేరిన బోయింగ్ విమానం. ఇరాన్ డ్రోన్లను అడ్డుకునేందుకు మా సాయం కోరుతున్నారు. అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాలు తమను కోరుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడి. 2027 జనాభా లెక్కల జనగణన చిహ్నాల ఆవిష్కరణ గురువారం అధికారికంగా ఆవిష్కరించిన హోంమంత్రి అమిత్ షా. మరో అంతర్జాతీయ టోర్నీకి హైదరాబాద్ నగరం ఆతిథ్యం. ఉమెన్ హాకీ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్వాలిఫైడ్ టోర్నమెంట్ పోటీలకు ఆతిథ్యంలో ఉందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఘనంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుమారుడి వివాహం. హాజరైన రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తదితరులు. సీఎం పదవిని వీడి రాజ్యసభకు వెళ్లనున్న బీహార్ సీఎం నితీష్ కుమార్. కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో నామినేషన్. తెలంగాణ గ్రామ పంచాయతీలకు 1,034 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. 10 రోజుల్లో గ్రామ పంచాయతీలకు పంపిణీ చేయాలని కిషన్ రెడ్డి ఆదేశం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమానీ మృతికి సంతాపం తెలిపిన భారత్ తరఫున సంతాప సందేశంపై సంతకం చేసిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణంపై ఫ్రెంచ్ ప్రెసిడెంట్తో ఫోన్లో సంభాషించిన మోడీ. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి, ఛత్తీస్గఢ్ దంతేవాడ అడవుల్లో ఘటన. నేపాల్లో ముగిసిన ఓటింగ్, 60% నమోదైన ఓటింగ్. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.